అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయిపోతే ఈరోజు మా నాన్నగారి వర్ధంతి. 26 సంవత్సరాలు దాటిపోయాయి. కాలగర్భంలో కాలం అలా మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, కానీ నాన్నగారి జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. అందుకని ఆయనకి ప్రతి సంవత్సరం శ్రద్ధతో శ్రాద్ధకర్మను చేస్తుంటాను, ఆ దైవానుగ్రహం వల్ల. ఎందుకంటే అది పితృదేవత సంతృప్తిని మనం ఎప్పుడైతే చేస్తామో పితృదేవతలు సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదించి వాళ్ళ అనుగ్రహాన్ని మనకు అందిస్తారు. దానికి మనకు పురాణాల్లో ఉన్న ఓ భగీరథుడి కథనే. గంగమ్మని తీసుకువచ్చింది వాళ్ళ పితృదేవతల యొక్క దేహాలు శాంతించాలని, ఆ గంగలో తడవాలని చెప్పేసి ఆ తర్వాత తరాల వాళ్ళు అయిన భగీరథుడు, అది భగీరథ దీక్ష అంటారు. అందుకని శ్రద్ధగా వాళ్ళ కోసం తపమాచరించి శివుణ్ణి మెప్పించి గంగమ్మను మెప్పించి గంగను మనకు అందించిన ఒక శుభ గడియ. ఆ ప్రయత్నం దేనివల్ల వచ్చింది? శ్రద్ధ వల్ల. ఆ శ్రద్ధ భగీరథుడికి ఉండింది. ఎందుకు? తన పితృదేవతలు వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళాలని. మనం కూడా ఇది మన దేహం అనేది మనకు ఇచ్చింది, ఈ మైండ్ బాడీ ఇంటలెక్ట్ అనేది ఇచ్చింది మన పేరెంట్స్. వాళ్ళు మనతో ఉన్నంతసేపు తల్లిదండ్రుల్లా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు పరమపదించాక వాళ్ళు పితృదేవతల రూపంలో గోడలపైన కనిపిస్తుంటారు, పటాల్లో. మరి వాళ్ళ అనుగ్రహం మనం పొందాలంటే వాళ్ళ శ్రాద్ధకర్మలు మనము శ్రద్ధతో చేయాలి. అలా చేయాలని పితృదేవత స్తోత్రం ఒకటి, అలా చేసే వాళ్ళ కోసం నేను ఇది మీకోసం పారాయణ చేసి చూపిస్తున్నాను. పితృదేవతా స్తోత్రం బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతి, సాక్షాత్ బ్రహ్మదేవుడే చేసిన పితృస్థుతి బృహద్ధర్మ పురాణంలో. దీని విశేషత వినండి. శ్రాద్ధ దినాల్లో పితృదేవతలను అర్చించని వారిని మహాపాతకులుగా శాస్త్రాలు ఉదాహరణలతో పేర్కొంటున్నాయి. కాలం చేసిన తమ తల్లిదండ్రుల ఆత్మశాంత్యర్థం ఈ పితృదేవతా స్తోత్రాన్ని పఠించమని పూర్వీకులు పదే పదే చెప్తున్నారు. ఈ స్తోత్ర పఠనం వల్ల తమ పెద్ద తరాలు పుణ్యలోకాల్లో ఎంతో సంతోషంతో తమ తరువాయి తరాల్ని దేవతాశక్తులతో కలిసి దీవిస్తారనేది యుగాల నుండి స్పష్టమైన సత్యం. నిత్యం పఠించని పక్షంలో కనీసం వాడి పుణ్యతిథి నాడైనా లేదా మహాలయ పక్షాల సందర్భంలోనైనా శ్రద్ధతో భక్తితో తమ పెద్ద తరాల్ని స్మరిస్తూ ఈ స్తోత్రాన్ని పఠిస్తే అంతటి ఫలితాలు వర్షిస్తాయని పురాణ కథనం. మరి మనం తెలుసుకుందామా? ఆ స్తోత్రపారాయణ చేసుకుందామా? బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమ జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్థవనాత్ కోటిశ పితృతర్పణం అశ్వమేధశతైతుల్యం తస్మై పిత్రే నమో నమః. దీని ఫలశ్రుతి ఎలా ఉందంటే, ఇదం స్తోత్రం పితృపుణ్యం యప్పఠేత్ ప్రయతోన్నర ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధ దినోపి చ స్వజన్మ దివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్
సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యః స్తౌతి పితరం సుతః సధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి. ఇప్పుడు మనం ఎందుకింత విశేషంగా శ్రద్ధతో చేసుకోవాలి? ఇది దిస్ మైండ్, బాడీ అండ్ ఇంటలెక్ట్ ఈజ్ గివెన్ బై మన తల్లిదండ్రులు. మరి మన బాడీ ఉన్నంత వరకు, మన మైండ్ సౌండ్గా ఉన్నంత వరకు శ్రద్ధతో శ్రాద్ధం చేయాల్సిన ధర్మం ఉంది కదా. వి నీడ్ టు పే రెంట్స్. హూ ఆర్ పేరెంట్స్? PAYRENTS. మన మైండ్, బాడీ అండ్ ఇంటలెక్ట్కు మనం కట్టే అది తీర్చుకోలేని రుణం రెంట్ రూపంలో, శ్రాద్ధ రూపంలో శ్రద్ధగా చేస్తే మనం ఇహంలోనూ సుఖంగా ఉంటాం, పరంలోనూ సుఖంగా ఉంటాం. ఇది శ్రద్ధగా పాటించే వాళ్ళ కోసమే తప్పితే మిగతా వాళ్ళ కోసం కాదు. భూతదయ, దీనిలో ఉన్న నిక్షిప్తమైనది ఏంటంటే అంతర్లీనమైన భావం భూతదయ. తెలిసిన వాళ్ళు తమ చుట్టాలు, బంధువులు, ఇంటి వాళ్ళు, వాళ్ళకి భోజనాధికాలు లేకపోతే బ్రాహ్మణులను పిలిపించి శ్రాద్ధం చేయించి వాళ్ళకి స్వయం పాకాలు ఇవి ఇస్తుంటారు. అదే కాకుండా సాధ్యమైనంత అనాథలకు, బీదలకు, అన్నార్తులకు అన్నదానం చేయడం, పశుపక్షాదులకు. అందుకే పిండం మనం ఏం చేస్తాం సాధారణంగా శ్రాద్ధంలో పిండం పెట్టాక ఐదర్ అది పంచతత్వ స్థితిలో జల స్వరూపాలైన చేపలకు కానీ జలంలో ఇచ్చేస్తాం, లేదు గోమాత సకల దేవత స్వరూపిణి గోమాతకి ఇచ్చేస్తాం. దాని ద్వారా దట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు అవర్ పితృదేవతలు. అప్పుడు వాళ్ళు సంతృప్తులు చెంది మనల్ని ఆశీర్వదిస్తారు, వంశాన్ని అభివృద్ధి చేస్తారు. ధన్యోస్మి. ఈ పితృదేవత స్తోత్రం నాకు శ్రీమాలిక అనే ఒక బుక్ నుంచి పురాణం పళ్ళ శ్రీనివాస్ గారు వాళ్ళు ఆయన అన్ని రకరకాల స్తోత్రాలని సంపుటీకరణం చేశారు. అందులో ఇది దొరికింది. ఇది నా భాగ్యంగా భావించి మీకందరికీ పంచాలని దృష్టితోని ఈ వీడియో చేయడం జరిగింది. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్యాత్.